పోతా. అరే మేము విమానంలో పోతున్నాం. మా నాయన విమానంలో తోలుకుపోతున్నాడు. ఎంత చెప్పినా ఈనడేందిరా? నీ లెక్క దుబాయ్ పోయి పని చేసుకుంటే నాకు జర ఆసరైతాడు. ఈయన సోపతోళ్ళందరూ యాన్యాన్నో ఉన్నారు, ఈడు ఈయన్నే కాలపడ్డాడు. ఆయన్ని చూడు ఎంత మంచిగా సెట్ అయిండు. చేస్తున్నా కదా నేను కూడా పని. ఎవడు కూర్చుంటున్న దుకాణంలో రోజు? పెద్ద కూర్చుంటున్నావు బట్టు. అరే ఉన్నది ఇంత లింకు లిటుకు దుకాణం, అందులోనే నువ్వు కూర్చొని నేను కూర్చొని ఖర్చులన్నీ దాని మీదనే వెళ్ళాలి. అరే బయట పోయి పని చేసుకుంటే 4 పైసలు వస్తాయి, ఉన్న అప్పు తీర్చొచ్చు అంటే ఈనడు. అప్పులు కాదయ్, నువ్వు చేసే తప్పులు గవన్ తెచ్చి నా నెత్తి మీద పెట్టకేగా. అంటే ఏందిరా నువ్వు అనేది? నా కోసం చేసిన నా అప్పులు బిడ్డ పెళ్లి చేసి ఇల్లు కడితే చేసినవుది. దునియాలో నువ్వు ఒక్కనివే. నువ్వు 100 చెప్పు, నేను సచ్చినాకి ఊరిడిసే పోయేది లేదు. కావాలంటే నువ్వు వింటున్నావురా ఏమంటున్నాడు? అరే నన్ను దుబాయ్ పంపించి పక్కింటి ప్రమిళ ఆంటీతో సెటిల్ నడిపిద్దామని చూస్తున్నాడు ఆయన. పొద్దుగాల అయితే చాలు ఊకే దుకాణంలో అమ్ముతాడు, ముచ్చలు పెడతానే ఉంటాడు. ఏం మాట్లాడతానే మొదలు అడుగు. అవ్వా, తల్లి లాంటి దాన్ని పట్టుకుని గిట్లేనా మాట్లాడేది? ఆగు, చూసినవా? తల్లంట. అత్త కాదు, ఒక్క కాదు, సీద తల్లే. అగో మళ్ళా సురు చేసిరా మీ తండ్రి కొడుకుల రామాయణం. సాల్గాని గిరాకొచ్చింది, పమిలక్కకి చక్కెర కావాలంట. ఈపో పోతా ఆయన ఏమన్నా అంటే చాలు ఎగేసుకొని వస్తువిగా. నీకు దండం రా. అరే రాజు, నువ్వేట కూడా సంజాయించడానికి. సరే నేను చెప్తా. ఇగో వీళ్ళిద్దరితో ఇదే కథరా, నాకైతే నెత్తి పడుతుంది. సరిగాని ఇగో బాగున్నావా? బాగున్నత్త. ఇగో రమని ఆడతాగలెట్టు. అగో అత్త మీద కోపం దుత్త మీద చూపినట్టు నా మీద లేస్తావేంద్రా? రే టిఫిన్ చేస్తా, యాడికి పోకండి. ఇగో అరే మామ చెప్పినట్టు వినొచ్చు కదరా బాయ్. నాతో దుబాయ్ రారా, జాబ్కి ఇవన్నీ నాకు వదిలేసాయి. నీ లైఫ్ నేను సెట్ చేస్తారా? అరే ఏం ఊలే కట్టినవరా? ఊళ్ళే ఊరు 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 అనుకుంటా ఊరెంబడి పడ్డావు. అబిత దిగుబేట, సామాన్ల చిట్టి ఇచ్చొస్తా. 6 నెలల తర్వాత అబిత. నమస్తే అన్న. నమస్తే నమస్తే. అరే మణి, జర ఈ సామాన్లు కట్టిపెట్టు. దీనికి నువ్వు రావాలన్నా అన్న? చిట్టి పంపిస్తే అయిపోతుండే. బిడ్డను తోలుకొచ్చిన, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయిండే. పోత పోత ఇచ్చిపోదామని వచ్చిన. చదవనీకి పోయిందా అన్న? వాళ్ళ మామ బలవంతం మీద ఏదో కోర్స్ అంటే పోయింది. ఆడపిల్లలకు చదివేందుకు మళ్ళా పెళ్లి చేసి పంపించాలి. మంచి సంబంధం కోసం చూస్తున్నా. నాకు పసంద్ అయినట్టు దొరికితే చేసుడే. పూజకు టైం అవుతుంది, ఆ సామాన్ అంతా కట్టిపెట్టు. శంకర్ గారు పంపిస్తా. నువ్వు నా నేను మణిగానికి ఇచ్చి పంపిస్తా. అరే మణి, జర జల్దీ తీసుకురా. జల్దీ సామాన్లు కట్టి పోయి ఇచ్చిరా పో. నాయనా 2 రూపాయలు ఇవ్వవా? ఏమన్నా కావాలా బేటా? నేను చెప్తాను పో. అరే మణి, పార్లేజీ. జల్దీ సామాన్లు ఇచ్చిరా పో. ఏం శంకరన్నా, మంచుకున్నావా? లేదు, ఖరాబ్ అయినా. రిపేర్ చేసావా? మంచుకున్నాను పట్టుకొని మంచుకున్నావు అని అడుగుతా.
జల్లి తయారవు మని వచ్చినవారా అది ఆడబెట్టు ఆ, అమ్మని తొందరమ్మను పూజ టైం అవుతుంది శంకర్ పోరా వస్తున్నవారా శంకర్ అబిత ఏమో మరి నాకు కూడా తెలియదు వాళ్ళ అమ్మతో మాట్లాడితే అన్నది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయిందంట ఆ అన్న ఏదో కోర్సులో కూడా జాయిన్ అయిందంట ఆ, పెండ్లి సంబంధం కూడా వచ్చిందంట మని ఏమో చూస్తున్నావు ఆ, పిట్ట ఉన్నదా ఎగిరిపోయిందా చూసిన చాలు కానీ పో రేపు గుడిలో కలుద్దాం 7 గంటలకి. జుంకాలు వేసుకున్న చెవి చాలా బావ పిల్ల. నీకేం తక్కువరా కిరాణా దుకాణం షారుఖ్ ఖాన్ అసలు ధమాకుందారా నీకు ఆ పిల్లేడా నువ్వేడా ఇవన్నీ అయ్యేగో పోయేగోరా పోయి ఉత్త ఊళ్ళే బద్నామవుతావు మామి జద్దిద్దామనుకుంటున్నావు ఏం నువ్వు అయ్యేవా పొయ్యేవుగా అయితే ఈడ గట్టిగా అనుకుంటే అన్నీ అవుతాయి. ఆమె గిట్లా గట్టిగా అనుకుందనుకో అలా ఏ చేతిలో నీకు కూడా గట్టిగా అవుతాయి. మొత్తం వినకుండా ఒత్తుడంటే ఇదేరా. ఏమి వినాలరా చెప్పు నేను చెప్పా. చెప్పురా ఏంటో చెప్పు. నేను చెప్పబా. చెప్పురా పర్లేదు. అరే అంత మీదకి ఎందుకు వేసినవురా? ఆగు తీస్తున్నాం కదరా. మీ నాయన ఊరేసుకుంటూ ఆ? మీ నాయన చచ్చిపోయిండు. అరే ఊరంటే ఏందిరా? అయ్యో పిల్లలు లాగం చేసిపోతే కదయ్యా ఎంత పని చేసినవు రా కొడక ఆ దేవుడు ఎంత కఠినమైన వాడు రా అయ్యా టైంకి పంట చేతికి రాకపోయా ఒక దిక్కు సావుకారు అప్పులు ఇక ఆడు కూడా ఏం చేస్తాడు. అరే చచ్చిపోతే మళ్ళీ రారా? మరి ఇప్పుడు విమానంలో ఎవరు తోలుకుపోతారా? అమ్మా దేవునికి మొక్కితే అంత మంచిగా అవుతుందని అన్నాడు కదమ్మా నాయన. అన్నీ జూట మాటలు. దేవుడు లేడు. చూడు శివయ్య ఆడు చచ్చి 10 దినాలు కాకపోయా ఇప్పటికిప్పుడు పైసలు కట్టమంటే ఆమె ఏడకెళ్ళి కడుతుంది. కట్టదనే ఆ పొలం పెట్టుకుంటానన్నాను. ఉన్న గాయంత పొలం నీకిస్తే రేపటికి ఆ పోర్లకి ఏముంటది? పైసలు కాదు, పొలం కాదు, ఏం చేయమంటావు? పోనీలేని ఇడిచిపెట్టమంటావా? ఇడిచిపెట్టమని మేమెందుకంటాం? జరా టైం ఇస్తే. ఎంత? ఏం శాంతమ్మా ఓ ఏడాదిలో కడతావా?
రమేష్ 6 నెలల టైం ఇస్తా. నెలకు 10 పక్కా రావాలి. లెక్క 60,000 కావాలి. 6 నెలలంటే ఎట్లా శివయ్య? జర సూచాయించు. కథ ఇంకో ముచ్చట్లేదు. పైసలు ఇస్తే పొలం నీది, లేకపోతే నాది. ఏమంటావ్? ఏంది ఇట్లా మాట్లాడతాడు?